నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వరద నీటిలో మునిగిన ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పట్టణంలో మొక్కలు నాటిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 56వ జన్మదినం సందర్భంగా పట్టణంలో మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టారు. క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గంగానమ్మపేట వంతెన నుండి సాయిబాబా గుడి వరకు మరియు విఎస్ఆర్ కాలేజీ వంతెన వరకు జనసేన కార్యకర్తలు నాయకులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ మొక్కలు నాటారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శవంతంగా తీసుకునే విధంగా మొక్కలు నాటడం జరిగిందన్నారు. మంచి వాతావరణం కోసం మొక్కలు నాటడం అవసరమని ప్రతి ఒక్కరూ ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున పెట్టుకోవడం జరిగింది, కానీ వరదల కారణంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో వార్డుల వారీగా మొక్కలు నాటడం, శానిటేషన్కి అధిక ప్రాధాన్యత ఇస్తామని నాదెండ్ల వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతంగా ఉందని సమాచారం ఉందని అధికార యంత్రాంగం ప్రాణ నష్టం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అధికారులు అందుబాటులో ఉంటారు, వారికి సమాచారం ఇవ్వాలన్నారు. వరద ముప్పులో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తరపున అందిస్తున్నాం. వరదల్లో చిక్కుకుపోయిన వారి కోసం బోట్లు కూడా సిద్ధంగా ఉంచామని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శవంతంగా నిలబడాలి అనే ఆలోచనతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు చక్కగా మొక్కలు నాటే కార్యక్రమం సుమారు 4300 మొక్కలు ఈరోజు నాటే కార్యక్రమం పార్టీ శ్రేణులు అందరూ కూడా, అదేవిధంగా అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ కూటమిలో భాగంగా మాతో పాటు సహకరించిన అధికార యంత్రాంగం అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పట్టణంలో ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, ఎవరొచ్చినా సరే మన పట్టణాన్ని చూసి గర్వపడే విధంగా మనం దాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన మన అందరిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం చాలా అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే రాను రాను కమర్షియల్గా అయిపోతున్న రోజుల్లో వీటి గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సో ఈరోజు చాలా భారీగా ప్లాన్ చేసాం కార్యక్రమం, కానీ వరదల కారణంగా పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం. కొల్లిపర ప్రాంతంలో, అదేవిధంగా కొల్లూరు ప్రాంతంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి సహాయ చర్యల కోసం మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా చేసి తెనాలి పట్టణం మొత్తంలో కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. వార్డుల వారీగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి రాబోయే వారం నుంచి మొదలు పెట్టబోతున్నాం. దాంతోపాటు ఈ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రతి వార్డులో కూడా చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. వరద నీరు ఎప్పుడైతే వచ్చిందో ఎస్టీ కాలనీలో దాదాపు 43 కుటుంబాలని వాళ్ళని తరలించి హై స్కూల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా కొల్లిపరలో బొమ్మానిపాలెం, అట్లూరి వారి అనవరపు లంక, మరి ఇప్పుడే వచ్చిన సమాచారం నాకు పెడిపట్టిపాలెంలో కూడా కొంచెం బాగాలేదని చెప్పారు. అక్కడికి ఊటావుటిని ఇప్పుడు వెళ్తున్నాం. అందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అందుబాటులో ఉంటుంది. దయచేసి ఎవరు భయపడబాకండి. మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మీరు స్థానిక తహసీల్దార్ గారికి, అక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి ఇమ్మీడియట్గా మీరు సమాచారం అందిస్తే తప్పకుండా మేము ప్రభుత్వం నుంచి స్పందించి మేము చేయాల్సిన కార్యక్రమం 100% చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, అదేవిధంగా పంచదార 500 గ్రాములు పంపిణీ జరుగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చిందు సాంబశివుడు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఎన్నో మంత్రి పదవులు అనుభవించి ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలోనే చేశారని ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురపు ద్వారకా శ్రీనివాసరావు, పెనుగొండ శివకుమార్, మాదాల పూర్ణచంద్రరావు, అయ్యప్ప, పి స్టీవెన్ బాబు, పి రాయప్ప, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, బి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అలాగే చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు భారతదేశానికి సేవలు అందించినటువంటి స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి. మనకందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యి 78లో చంద్రబాబు నాయుడు గారికి సమకాలీనకు ఒకేసారి సమకాలీనుడు ఎమ్మెల్యే అయ్యి తర్వాత ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి అలా ఎన్నో పదవులు అలంకరించుకుంటూ తను ఎప్పుడైనా ఓటమి ఎరగని ప్రజానాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేసింది ముఖ్యమంత్రిగా ఉన్నది 5 సంవత్సరాల 3 నెలలైనా ప్రజల మనసుల్లో ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క మనసులో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన వర్ధంతి కార్యక్రమం, జయంతి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుని చేస్తారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్గా ఉండేవాడిని, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ మెంబర్గా ఉండేవాడిని. ఆయన ఇక్కడ తెనాల్లో మా ఇంటికి కూడా వచ్చారు. ఈ ఆఫీసు కూడా ఆయన ఈ ఈ పటాలు ఆవిష్కరింపజేశారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రజల యొక్క మనసులను తెలుసుకుని ఆయన చేసిన ముఖ్యమైన పనులు కొన్ని చెబుతాం. ఇందిరమ్మ ఇల్లు ఈనాడు ఊరు చివర కాకుండా, ఈనాడు ఇచ్చినట్టు కాకుండా నేలపాడులోనో ఎక్కడైతే బురిపాలలోనో పెదరావురు కూచిపూడిలోనే ఇవ్వటం కాకుండా ఇల్లు ఏ ఊర్లో ఉండాలి ఆ ఊర్లోనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి సాటిస్ఫాక్టరీ అన్నమాట. అంటే ఇక ఎవరు అడిగినాడికి లేదనకుండా వాళ్ళకి గనక 72 గజాలు కనుక ఇల్లు స్థలం ఉంటే అడిగినాడికి లేదనకుండా ఈ తమ భేదాలు లేకుండా మన పార్టీయే అదిరు పార్టీ అని లేకుండా అందరికీ ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయనకి కాంగ్రెస్ పార్టీది అని చెప్పి మనం చేస్తున్నాం. ఇక్కడ తెనాల్లో కూడా ఇక్కడ రాజీవ్ గృహకల్ప ఓపెన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. అక్కడ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఓపెన్ చేశాడు, ఇప్పుడున్న బయట పార్టీకి వెళ్ళిన మా ఎమ్మెల్యేలు కాదు. రెండవది, పేద ప్రజలు చదువుకుంటానికి కష్టమవుతుందని చెప్పేసి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం. ఎవరైతే ఇంజనీర్ అప్పుడు చిన్న ఆడికి ఏదో కొంచెం స్కాలర్షిప్లు వచ్చాయి, కానీ కంప్లీట్గా ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి డాక్టర్లు, ఇంజనీర్లు అవటానికి ఉపయోగపడిన వ్యక్తి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు అవటానికి చేసిన వ్యక్తి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నా. వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు తెనాలి పట్టణం మారిస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చందు సాంబశివుడు గారి వారి టీము మా అందరి ఆధ్వర్యంలో ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం అనేది చేయటం జరిగింది. అంతకుముందు ఇంజనీరింగ్ అవనివ్వండి, లేకపోతే ఒక డాక్టర్ అవనివ్వండి, ఏదైనా కానీ ఒక అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళే చదువుకున్న వాళ్ళు. అట్లాంటిది రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చదువుకోవాలి, వారు కూడా మంచి ఉద్యోగాలు చేసుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెట్టారు. దాని ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మరి ముఖ్యంగా లబ్ధి పొందిన వాళ్ళలో ఎక్కువగా బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యశ్రీ. పెద్ద పెద్ద కార్పొరేషన్ హాస్పిటల్లో
బాగా డబ్బున్న వాళ్ళు వైద్యం చేసుకునే స్తోమత కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లాంటి హాస్పిటల్స్లో కూడా వైద్యం ఫ్రీగా అందించే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు తీసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున రాజు ఆరోగ్యశ్రీ అని చెప్పి 108 పెట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కొల్లిపర్ మండలంలోని వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. వల్లభాపురం మరియు అత్తులూరివారిపాలెం గ్రామంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా నీట మునిగిన ప్రాంతాలను మరియు కరకట్ట వద్ద ఉన్న వరద ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు మనోధైర్యాన్ని నింపి రానున్న 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మధ్యాహ్నం కొల్లిపర మండలంలోని హనుమాన్పాలెం గ్రామంలో వరద ముంపుకు గురైన ప్రాంతంలో జరుగుతున్న సహాయక చర్యలో అధికార యంత్రాంగంతో కలిసి పాల్గొన్నారు. చెప్తాను కోఆర్డినేట్ చేసుకుంటాం. 2 సచివాలయాలు పిలిపించేసాను అందరూ జాగ్రత్త రెస్పాన్స్ మీరు అడ్వాన్స్ లేకపోతే మర్చిపోయాక అది వెళ్ళిపోవాలి కదా. 5 लाख डाल के 5 लाख लोगों को तुम होगा पंचायत अडवांस ముందు కాపాడుకోవాలి. తోట పెడతామండి ఎందుకు చేసావు కదా నేనే వచ్చేసినప్పుడు నెక్స్ట్ आगे बढ़ते బుర్రిపాలెం రోడ్ గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. కాజీపేట గ్రామానికి చెందిన చిట్టిమడుగుల సాంబయ్య వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శేషగిరి, కోడలు సుశీల ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. చిట్టిమడుగుల సాంబయ్య గారు, వీరి ధర్మపత్ని రాఘవమర్ల గారి వర్ధంతి సందర్భంగా కుమారుడు శేషగిరి గారు, కోడలు శ్రీమతి సుశీల గారు ఆశ్రమాశ్రమాలకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేసినారు. అట్లాగే నూతన వస్త్రములు బహుకరించారు. ఆశ్రమ ధర్మాల ప్రకారం మరి వారి యొక్క ఉత్తమ సద్గతులు కలగాలని ప్రపంచ అహింసామూర్తి మహాత్మా గాంధీని ప్రార్థిస్తున్నాము. అట్లాగే ధర్మదాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటీవల వర్షాలకు నీట మునిగిన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి సంధ్యారాణి సందర్శించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి హాస్టల్ ప్రాంగణాన్ని సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు ఉంటున్న పాఠశాలకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటిలో పుస్తకాలు తడిసిపోయిన వారికి సాయంత్రానికి అన్ని పుస్తకాలు అందేలా చూడాలని ఆదేశించారు. ప్రకృతి విపత్తులను ఎవరు అంచనా వేయలేమని, రోడ్డుకి లోతట్టు ప్రాంతంలో హాస్టల్ ఉండటంతో వర్షపు నీరు చేరి విద్యార్థుల బట్టలు, బుక్స్ తడిచిపోయాయని వాటిని తిరిగి అందిస్తామని మంత్రి వెల్లడించారు. వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల మన్యం జిల్లా నుండి రావడానికి కొంత ఆలస్యమైందని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు రాకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని, విద్యార్థులు సైన్స్ మరియు మ్యాథ్స్ టీచర్స్ కావాలని తెలిపారని, వారిని కూడా ఏర్పాటు చేస్తామని, తక్షణమే భవన మరమ్మతుల కోసం సుమారు 6 లక్షలు కేటాయించి తరువాత స్థల సేకరణ చేసి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. కార్యక్రమంలో కమిషనర్ శేషన్న, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, పలువురు అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.
పిల్లల బుక్స్ ఎవరెవరు తడిచిపోయినా మొత్తం అందరికీ మనం ఇస్తున్నారు. కొంచెం పిల్లలు వాటర్ లోపల రాకుండా కాపాడడానికి డరీస్ పెట్టేసి డరీస్ వస్తుంది. చూడండి, మన దగ్గర ఆల్రెడీ ఉన్నట్టు స్కూల్స్ అన్ని సపరేట్ ఇస్తాం కదా, మిగిలిన ఉన్నాయి. 2 రోజులు స్కూల్ సెలవిచ్చి స్కూల్ మొత్తం నీట్గా తుడిచి మొత్తం అంతా ఎండిన తర్వాత పౌడర్ జల్లించి ఆ తర్వాత స్కూల్ పంపించండి. లేదా జ్వరాలు వచ్చేస్తాయి పిల్లలకి. అప్పుడు దాకా ఇక్కడ ఉంచండి. ఇక్కడే ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ముందే చెప్పండి అమ్మా, లేదా ఒకరి నుంచి ఒకరు జ్వరాలు అవి వచ్చేస్తుంటాయి. జాగ్రత్త, అందరూ హెల్తీగా ఉండాలి. ఆ స్కూల్ అంతా మొత్తం అంతా ఎంత ప్రకృతి విపత్తులని మనం ఎవరు కూడా అంచనా వేయలేము. ఈరోజుకి ఎలా అయిందంటే, ఏదైతే గిరిజన బాలికల పాఠశాల ఉందో ఈ తెనాల్లో, ఆ స్కూలు రోడ్డుకి క్రిందకుంది. ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కాలనీ. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు పెద్దలు ఆలపాటి రాజా గారు ఎమ్మెల్యేగా ఉండే సమయంలో దీన్ని ఒక చంద్రబాబు నాయుడు గారి కాలనీగా చక్కగా తీర్చిదిద్దడం, రోడ్లు అవి చక్కగా వేయించడం, ఆ టైంలో ఆ స్కూల్ కూడా కట్టించడం ఇవన్నీ జరిగితే అప్పటికి స్కూలు బాగానే ఉంది. ఆ తర్వాత రోడ్లు వేయటం ఈ కార్యక్రమంలో స్కూల్ కొంచెం డౌన్ అయ్యింది. వాటర్ అది చాలా ఎక్కువగా వచ్చేయటం, మొత్తం బుక్స్ కానీ కొన్ని బట్టలు కానీ తడిచిపోయినట్టున్నాయి మొత్తం అంతాను. పిల్లలకు ఖచ్చితంగా మళ్ళీ అన్ని బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా హైజీనిక్గా స్కూల్ అంతా శుభ్రమైన తర్వాత పిల్లలు ఎక్కడి నుంచి అక్కడికి మార్చి వాళ్ళకి మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు స్కూల్ ఆపైనా ముందు ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇక్కడ మంచిగా భోజనం అది చక్కగా పెట్టి ఇక్కడే ఉంచి వాళ్ళని 2-3 డేస్ తర్వాత స్కూల్ అంతా క్లియర్ చేసిన తర్వాత అక్కడికి పంపించడం అవన్నీ చేయడానికి మేమంతా కూడా అనుకోవడం జరిగింది. అలాగే ఈ స్కూల్ ఎప్పుడైతే ఇలా జరిగిందో నేను రావడానికి ఒక రోజు పట్టింది. ఎందుకంటే మేము ఉండటం మీ అందరికీ తెలుసు మన్యం జిల్లా. అయితే వర్షాలు చాలా ఎక్కువ పడడం వల్ల రావడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. వచ్చిన వెంటనే సీఎం గారు ముందు ఆ స్కూల్ చూసి వచ్చారా అని అడిగారు. వెళ్తున్నాం సార్ అని చెప్పి నేను రాజా గారికి రావడం, ఈ స్కూల్ చూడడానికి 114 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ చక్కగా భోజనం చేస్తున్నాం, అంత బాగుంది, ప్రిన్సిపల్ గారు అంత చక్కగా చూసుకుంటున్నారని, అలాగే మా అధికారులు గారు, డైరెక్టర్ గారు కానీ, అలాగే గురుకులం సెక్రటరీ గారు కానీ, ఇక్కడ DW గారు కానీ అందరూ కూడా చక్కగా పిల్లల్ని మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా ఇబ్బంది ఏమీ జరగకుండా చూసుకుంటున్నారు. సైన్స్కి ఒక 2, తెలుగుకి ఒకరిని అడిగారు. ఖచ్చితంగా వాళ్ళని కూడా పంపిస్తాం, బుక్స్ కూడా పంపిస్తాం. అట్లాగే వాళ్ళకి కావాల్సిన బ్లాంకెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ అవి కూడా పంపిస్తాం. అలాగే పిల్లలు ఎందుకంటే ముందుగా ఫస్ట్ రిపేర్కి ఒక 6 to 7 lakhs ముందు పంపించి రిపేర్స్ ముందు చేయించిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్గా ఒక దగ్గర మంచి ప్లేస్లో ఆల్రెడీ MRO గారికి కూడా చెప్పాం, మంచి ప్లేస్ చూడండి అని. ఓ ప్లేస్ చూసిన తర్వాత అక్కడ స్కూల్ నిర్మాణం కూడా కొత్త నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రాంతానికి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు అయినటువంటి సంజయ్ రాణి గారు విద్యాధికురాలు, అన్ని అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకురాలు. అలాంటి నాయకురాలు మన ప్రాంతానికి ఇలాంటి పరిస్థితుల్లో రావడం కొద్దిగా బాధాకరమైన, కానీ బాధతో ఉన్నటువంటి బాధాతత్వ హృదయాలని ఈ రోజున వాళ్ళందరికీ కూడా కాస్త ఉపశమనం కలిగేలాగా వాళ్ళందరికీ నేను ఉన్నాననే ఒక అండ కలిగించాలనే బాధ్యత కలిగిన మంత్రినిగా ఈరోజు మన ప్రాంతానికి రావటం, పిల్లల్ని వాళ్ళందరినీ పలకరించటం, పిల్లలతో మాట్లాడటం, పిల్లల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఏం చేయాలి అని చెప్పి వారికి తిండి లేకపోతే చదువు లేకపోతే ఆశ్రయం ఏ రకంగా ఉంది అని చెప్పి వీటిలన్నిటి గురించి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి తొందరగా ఒక హాస్టల్ను కూడా మరి పునర్నిర్మాణం చేసి వీళ్ళందరికీ కూడా చక్కటి వస్తువులతో కూడినటువంటి ఈ యొక్క వసతి గృహం ఉండేలాగా చేయాలనేది ఆమె యొక్క సంకల్పం. నిజంగా ఆమె సంకల్పం సిద్ధించాలని చెప్పి ఈ సందర్భంగా చేసినా కూడా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మరి మంత్రినిగా ఈ రోజున మన ప్రాంతానికి వచ్చినందుకు మన ప్రాంత పరిస్థితులను తెలుసుకోవటమే కాకుండా మరి ముఖ్యంగా ఎవరైతే చదువుకుంటా ఉన్న చిన్నారుల్ని వారి యొక్క చిన్నారుల యొక్క చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటానికి వచ్చేసినటువంటి మంత్రి గారికి, సంజయ్ రాణి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విపత్తుల నుంచి అందరూ కూడా కోలుకోవాలని చెప్పి రైతాంగం కానీ రైతాంగం మీద ఆధారపడేటువంటి రైతు కూలీలు కానీ అదేవిధంగా అనేక
సంబంధాలు కలిగినటువంటి అందరూ కూడా ఎవరికి నష్టం కలగకుండా చూడాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రనక పగలనక నిన్నటి దినం నుంచి ఆయన కలెక్టరేట్ వదలకుండా అర్ధరాత్రి పూట కూడా సంచరించి పోయి అందరినీ కూడా విచారించి ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి ముందు అనే ప్రయత్నంలో భాగంగా అందరు మంత్రుల్ని కూడా పిలిపించుకొని ఎవరెవరికి ఏ రకమైనటువంటి బాధ్యతలు, ఇప్పుడు అదే కాకుండా విజయవాడ పట్టణం అంతా కూడా నీట మునిగి ఉంటే 2 వార్డులు 2 కార్పొరేట్ వార్డులు కూడా మరి మంత్రి గారికి అప్పచెప్పి దాన్ని మీరు ఏ రకంగా వెళ్తారో తెలియదు, అక్కడున్న ఎవరికి నష్టం జరగకుండా వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా అన్ని రకాల సదుపాయాలని వసతులను కల్పించేదానికి బాధ్యత చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. జీతాలు పెంచమని కోరుతూ అవుట్సోర్సింగ్ టీచర్లు మంత్రి సంధ్యారాణి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తెనాలిలో ఎస్సీ హాస్టల్ సందర్శనకు వచ్చిన మంత్రిని కలిసి వారి యొక్క సమస్యలను తెలిపారు. ఇప్పుడు వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 5,000 ఉన్నప్పుడు పెంచమని, ఇప్పుడు కూడా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,700 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, క్వాలిఫికేషన్ ఆధారంగా అవుట్సోర్సింగ్ టీచర్లకు 10,500 నుండి 18,000 వరకు జీతాలు వస్తున్నాయని, పీఆర్సీ ప్రకారం 27,000 నుండి 30,000 పెంచాలని అవుట్సోర్సింగ్ టీచర్లు విజ్ఞప్తి చేశారు. మేడం 14,800 మేడం. అందులో మాకు పిఎఫ్ కట్ అవుతుంది. మాకు వచ్చేది 12,965 రూపాయలు. చాలా డబ్బులు కట్ అవుతుంది. ఆగండి, వాళ్ళు చెప్పండి, అన్ని మీరే ఫోన్ చేస్తారు. ఇది పాలసీగా ఉంటుంది, నాట్ ఓన్లీ యూనివర్సల్ పాలసీ. మేడం ఖచ్చితంగా మీ ఈ స్కూల్కి వెళ్ళగా వేరే స్కూల్ కుట్లాలు ఇవ్వరు కదా, మొత్తం అన్ని స్కూల్స్ నుండి ఇది వచ్చింది. ఈ అభ్యర్థులు ఉంది అన్ని స్కూల్ నుంచి సీఎం గారితో మాట్లాడి, ఎంతో పూర్వం కూడా మీకు అందరికీ ఇంత పూర్వం 5,500 ఇచ్చారు. ఒక సీఎం గారితో మాట్లాడిన తర్వాత 19,000 అడిగింది. మీరు మళ్ళీ ఆ తర్వాత వచ్చినట్టున్నారు. ఓకే, మీరు వచ్చారు, అదే గుర్తొచ్చింది నాకు. తప్పకుండా ఒక 4 రోజులు పోతే కొంతమంది టీచర్స్ అందరూ సెటిల్ అవుతారు. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ ప్లేస్లో ఖాళీ ఉన్నవి ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి అవి చూసుకోవాలి. సీఎం గారితో మాట్లాడుతుంది. రేట్స్ ఏంటమ్మా? టీజీటీనండి. సెకండ్స్ ఇప్పుడు మీరేంటమ్మా? స్టాఫ్ నర్స్. సైక్లోన్ ప్రభావం వలన స్కూల్లో వాటర్ వచ్చేసి రూమ్స్ అన్ని మునిగిపోవడంతో ఇక్కడికి మేము పక్కనే ఉన్న స్కూల్కి షిఫ్ట్ చేసాం పిల్లలందరినీ. అయితే ఈరోజు మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మేడం గారు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఇంకా మేడం గారు వచ్చారు కాబట్టి మా ప్రాబ్లం కూడా మేము చెప్పాము. టీచర్స్గా మేము అవుట్సోర్సింగ్గా వర్క్ చేస్తున్నాం ఇక్కడ గత 8 సంవత్సరాల నుంచి. ఇంకా కొంతమంది 10 ఇయర్స్ నుంచి కూడా వర్క్ చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా మా శాలరీ ఎన్హాన్స్మెంట్ అనేది లేదు, సిఆర్టీ లేదు. అయితే మేడం గారికి మా సమస్యను విన్నవించుకోగా మేడం గారు స్పందించి త్వరలో మీకు ఏదో ఒక న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. షుగర్, బీపీ, ఆల్కహాల్ వల్ల కిడ్నీ దెబ్బతిన్న రోగులు ఎక్కువ మంది ఉంటున్నట్లు డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఐఎంఏ తెనాలి శాఖ ఆధ్వర్యంలో స్థానిక శాఖ హాలులో నిర్వహించిన డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి ధార్మిక ఉపన్యాస కార్యక్రమంలో ప్రాక్టీస్ నెఫ్రాలజిస్ట్ పర్సెప్టివ్ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు విజయలక్ష్మి, పవని ప్రియాంక, కోశాధికారి మధుప్రభాకర్ బాబు, ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, డాక్టర్ దక్షిణామూర్తి, వేణుగోపాల్, వక్త శ్రీనివాస్కు దక్షిణామూర్తి బంగారు పథకం ప్రదానం చేశారు. ఇక్కడ ఐఎంఏ హాల్లో ఈరోజు డాక్టర్ దక్షిణామూర్తి గారు ఎండోమెంట్ లెక్చర్ జరుగుతుంది. డాక్టర్ దక్షిణామూర్తి గారు తెనాలి ప్రజలకి ఎప్పటి నుండో చిరపరిచితము. ఆయన తెనాలిలో హార్ట్ పేషెంట్స్ని చెస్ట్ ఫిజిషియన్గా పేరు పొందారు. ఆయన ఒక విధంగా ఆయన బయోడేటా చూస్తుంటే నేను పుట్టక ముందు నుంచే ఆయన ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి ఆయన ప్రాక్టీస్లో మొదలుపెట్టారు. ఆయన ఈరోజు ఇంత ఓపిక లేకపోయినా 85 ఇయర్స్ అట్లా ఉన్నా కూడా ఈ రోజుకి ఐఎంఏకి వస్తూ రోజుకి ఆయన అన్ని పుస్తకాలు చదువుతూ ఎన్నో వ్యాసాలు రాస్తూ పేద ప్రజలకు సేవ చేస్తూ ఉండటం, నిజంగా ఆయన తెనాల్లో మా పక్కన ఉండటం మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన ఎండోమెంట్ లెక్చర్కి గుంటూరు నుంచి డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు నెఫ్రాలజిస్ట్ని పిలిచాము. ఆయన నెఫ్రాలజిస్ట్ గారు ఆధునిక పద్ధతుల్లో మెడిసిన్, కిడ్నీ ప్రాబ్లమ్స్ దాని గురించి చాలా వివరంగా ఇప్పుడు ప్రసంగిస్తారు.
we have to respect him for his traditions and literary interest, the continuous aspiration for knowledge and also serving the society at the same time. Today, on this occasion, what I thought is to share some of my own experiences in the field of nephrology, rather than something from the books or the theoretical aspects. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వరద నీటిలో మునిగిన ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పట్టణంలో మొక్కలు నాటిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.